ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ అలీ గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో శ్రీనివాసరావు గారు, ఇందాక నేను చెప్పినట్టు 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. బట్ అప్పుడు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరికి వాళ్ళకి శాఖలు కేటాయించారు. కానీ కీలక శాఖలు కొన్ని ఉన్నాయి. హోంశాఖ కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించిన గాని ఇలాంటివన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. ఇంకా 6 శాఖల్ని పూర్తి స్థాయిలో కేటాయించాల్సి వస్తుంది. అంటే మంత్రివర్గం పూర్తిగా కంప్లీట్ అవ్వాలి అంటే 6 శాఖలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే చర్చ నడుస్తుంది 15 నెలల నుంచి కూడా. బట్ ఆ టైం వచ్చింది. ఏప్రిల్ 3న మేబీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. అందరికీ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎంతవరకు ఏప్రిల్ 3 లోపల అవ్వచ్చు? ప్లస్ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా సీనియర్లే ఉన్నారు. కొత్తగా వచ్చిన జూనియర్లు కూడా మేబీ మా అదృష్టం బాగుంటే అవకాశం దక్కుతుంది. ఇలా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది? మొదటిగా అందరూ కూడా ఓయో వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి ఉగాది పర్వదినం రాబోతున్న శుభ సందర్భంలో కొత్త సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఓకే. అది తొలి రోజుల్లోనే మొదటి వారంలో అవ్వచ్చు అనేది ఇప్పుడున్నటువంటి ఊహాగానాలు. పైనుంచి కూడా సంకేతాలు క్లియర్గా ఉన్నాయి. ఇవాళ మీడియాలో కూడా అన్నిట్లలో వచ్చింది, పచ్చ జెండానే వచ్చింది. కాకపోతే ఎప్పుడు కూడా దీనికి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అనేక కారణాంతరాలు, కొన్ని ఈక్వేషన్స్ కుదరక ఆపుకుంటూ 15 నెలలుగా కాలయాపన జరిగింది. దీంట్లో కారణం మీరు చెప్పిన మాటలో చాలా కాంగ్రెస్లో మంత్రివర్గానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాంట్లో నుంచి వడపోసి సామాజిక సమీకరణల ఆధారంగా, ఆ ప్రాంతీయ ఆధారంగా కొన్ని జిల్లాల నుంచి ఇప్పటికి ప్రాతినిధ్యం లేదు. నిజామాబాదే కానివ్వండి, హైదరాబాద్ గ్రేటరే కానివ్వండి, ఆదిలాబాదే కానివ్వండి, కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు ఇప్పుడున్నటువంటి మంత్రిమండలిలో. అంటే ఈ పరిస్థితుల లోపల ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అదేవిధంగా సామాజిక సమీకరణాలను తీసుకొని ఉన్న సీనియారిటీని చేయడంలో సంఖ్య చాలా పెద్దగానే ఉంది. దాన్ని పడపోత అనేది ఒక పెద్ద టాస్క్ హైకమాండ్కు. అయితే రేవంత్ రెడ్డి గారి యొక్క సలహా సూచనలు, పిసిసి అధ్యక్షులైనటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క సలహా సూచనలు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారి యొక్క వీరు అందరి యొక్క దీని మీద హైకమాండ్ వర్కౌట్ చేస్తుంది. ఆశావాహులు చాలామంది ఉన్నారు. దాంట్లో అత్యంత సీనియర్లు, ఆ పూర్తి అర్హత కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళ సంఖ్య 10 పైనే ఉంది. కాబట్టి మీరు అన్నట్టు కొత్త వాళ్ళు కూడా ఆశింటే సామాజిక సమీకరణలో కానీ, ప్రాంతీయ సమీకరణలో కానీ ఎక్కడన్నా ఆ సమీకరణలో వాళ్ళు ఫిట్ అవుతే ఛాన్స్ రావచ్చు. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యం. ఎందుకోసం అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ మీరు చూసినట్లయితే అద్దంకి దయాకర్ గారు అంటే అందరూ ఊహిస్తున్నటువంటి వ్యక్తి. మిగిలిన ఇద్దరు ఎవరు ఊహించకుండా. కాంగ్రెస్లో ఇదివరకు పూర్వం కూడా రాజ్యసభ సభ్యత్వాలు కానివ్వండి, ఎమ్మెల్సీలో కానివ్వండి, ఇప్పుడు మన వీరికి పల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ వస్తుందని ఎవరు ఊహించలేదు. అదేవిధంగా కాంగ్రెస్ లోపల అట్టడుగున్నటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి, వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆశిస్తున్నారు. హైదరాబాద్ ఇప్పుడు మన గ్రేటర్ పరిధిలో వచ్చే వరకు మల్రెడ్డి రంగారెడ్డి గారే కానివ్వండి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ఆశిస్తున్నారు. మైనార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు. మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నుంచి ఏమైనా తీసుకుంటారా తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా ఏఐసీసీ ఏంటంటే సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యాన్ని పాటిస్తూ ఇస్తుంది. మా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా సీరియస్గా వారు ఆశిస్తున్నారు, వస్తుందని చెప్పి ఆశిస్తున్నట్టు వారికి ముందు పార్టీలో జాయిన్ అయ్యే ముందు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి సమీకరణలో ఆ రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, కొన్ని కమిట్మెంట్స్ తోటి వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి మరి వాళ్ళకి హైకమాండ్ ఏ విధమైనటువంటి కమిట్మెంట్ ఇచ్చింది, రేపు ఏ విధంగా వస్తుందని వాళ్ళకు ఉన్నటువంటి భరోసాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అన్ని విధాల అర్హులైనటువంటి వ్యక్తులు, దాంట్లో అనుమానం లేదు. దీంట్లో ఎవరు కూడా తీసేసేటువంటి వ్యక్తులు కారు, అందరు అర్హులైనటువంటి వ్యక్తులు. కాబట్టి పార్టీ దీని సరియైన సమయం ఇప్పటికే కాలయాపన అయింది. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద పనిభారం ఎక్కువ పడుతోంది. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు విద్యాశాఖ ఉన్నది, చాలా కీలకమైనటువంటి శాఖ. హోంశాఖ కీలకమైనటువంటి శాఖ. పట్టణాభివృద్ధి శాఖ కీలకమైన శాఖ.
వీటి మీద పూర్తి సమయాన్ని ముఖ్యమంత్రి గారు వెచ్చించడానికి వీలు పట్టలేదు. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రి ఉంటే దాని యొక్క పనితనం బాగుంటుంది, ఎరుగు పడుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఈసారి అయితే మంత్రివర్గ విస్తరణ ఆగకుండా త్వరగానే జరిగిపోద్ది, రోజుల్లోనే అవుద్దని అందరు అంటున్నారు. అవుద్దని ఆశిద్దాం. ఇప్పుడు మీరు ఎవరికి వచ్చినా మనం అభినందించాల్సినటువంటిది. Of course. పార్టీలో అందరూ కూడా ఉన్నారు. ఊహించని వాళ్ళకి ఇంకెవరికైనా వచ్చినా అభినందనీయమే. దాని విషయంలో ఏం లేదు. స్పెక్యులేషన్స్ చాలా వస్తున్నాయి. ఎవరెవరి పేర్లు అనేది మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి. కాక అనేక మంది ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు లేరు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు లేరు, అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా ప్రాతినిధ్యం, అంటే మీరు కొండా సురేఖ గారిది పద్మశాలి కింద తీసుకున్నారా అది ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి మొత్తం మీద లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా లేరు. ఆదివాసీ నుంచి ఈతక్క గారు ఉన్నారు, కానీ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన ఈ అన్ని సమీకరణలకు అండ్ ప్రాంతీయ సమతుల్యతను, ఆ జిల్లాల ప్రాతినిధ్యాన్ని వీటి మీద ఆధారం చేసి ఉంటుంది. మన ఫలాని వాళ్ళకి వస్తుందని చెప్పే పరిస్థితి కాదు. బట్ కాకపోతే వాళ్ళు కరెక్ట్ సెలక్షనే హైకమాండ్ ఉంటుందని ఆశిస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఎప్పటి నుంచో కూడా ప్రతిపక్షాలుగా మీరు కూడా అడుగుతున్నారు కాంగ్రెస్